ఓ ఫోటో తీసుకుని అక్కడ తగిలించుకున్నంత మాత్రాన ఆ ఫోటోలో ఉన్న కుమారుణ్ణి తనివి తీరా గుర్తు పెట్టుకోగలదా తల్లి? ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అంతమైపోతే ఆ తల్లి హృదయం తట్టుకోలేదు. అప్పుడు ఈ అమ్మ హృదయాన్ని యేసు ప్రభు వారు చూసినప్పుడు, ఆమె హృదయంలో ఉన్నటువంటి ప్రేమను చూసిన ప్రభు ఆమె మీద కనికరపడ్డాడు. ఆమె మీదే కాదు, నా ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి మీద ఆయన కనికరపడుతూ ఉన్నాడు. కుమారుణ్ణి పోగొట్టుకున్న తల్లి మీదే కాదు ఆయన కనికరము. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బాప్తిస్మము లేకుండా, పరలోక రాజ్య వారసత్వము లేకుండా ఉన్న ప్రతి వారి మీద ఆయన కనికరపడుతూ ఆయన రెండు చేతులను నీ వైపును చాపుతున్నాడు. అయ్యా, నీ కొరకే ఈ శ్రమ, నీ కొరకే ఈ బాధ, నీ కొరకే ఈ ఇబ్బంది, నీ కొరకే నా గాయములు. ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత కనికరపడుతూ ఉన్నాడో. ఆ కనికరము దేవుడు కలిగిన దేవుడు, అమ్మకు మాట ఇచ్చిన దేవుడు, అమ్మా నువ్వు ఏడవవద్దు అని కనికరపడిన దేవుడు, ఆ జీవము కలిగినటువంటి యేసు ప్రభు వారు ఆ చచ్చిన వాడి చేతిని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యలో ఉన్న జీవము, యేసయ్యలో ఉన్న ఆయుష్షు, యేసయ్యలో ఉన్న ప్రాణము ఆ చనిపోయినటువంటి శరీరంలోనికి వెళ్ళిపోయింది. ఆ చనిపోయిన శరీరంలోనికి ఎప్పుడైతే ఈ జీవము ఆ మరణాన్ని తాకిందో, ఆ మరణము జీవముగా మారి ఆ మరణించిన వాడు లేచి కూర్చున్నట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మరణమా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరణపు ముళ్ళును విరిచి, మరణమును జయించి తిరిగి లేచిన యేసు మరణపు ముళ్ళును విరిచాడు. మరణమా నవ్వకు, మరచిపో నా పేరును. మరణమా నవ్వకు, మరచిపో నా పేరును. మరువడు నా ప్రభువెన్నడు నా చేయి, మరువను నేనెన్నడు నా యేసయ్యని. మరణమా నవ్వకు, మరచిపో నా పేరును. రెండవ మరణమా నవ్వకు, మరచిపో నా పేరును. ఆమేన్. జీవమైన యేసయ్య మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని జయించాడు. ఆయనలో గుప్తమైన, ఆయనలో ఇమిడి ఉన్న ఆయనే జీవమయుడి మరణాన్ని జయించి మరణాన్ని పారద్రోలి చనిపోయిన వాణ్ణి ఆ తల్లికి ఇచ్చిన మాట కొరకు ఆ తల్లి మీద కనికరపడి ఆ బిడ్డను తిరిగి ఆమెకు మరలా తిరిగి అప్పగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము వినడమే కాదు, కన్నులారా దేవుడు చేసిన గొప్ప కార్యాలని చూస్తూ ఉన్నాం. రేపు ఉదయకాలము ఇదే హోరేబు మందిరములో ఓ అద్భుతమైన వాక్యం. రేపటి రాత్రి మీకు ఒక ప్రత్యేకమైన సందేశము. పరలోకము నుండి దేవదూతలు ఎలా దిగి వస్తారో రేపటి రాత్రి మీరు చూస్తారు. పరలోక రాజ్యం నుండి దేవదూతలు ఎలా దిగుతారో మీరు రేపు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు కనికరము కలిగిన దేవుడు, యేసు కనికరము కలిగిన దేవుడు. ఆయన మనందరినీ కనికరించేవాడు. ఆయన కనికరములో మనందరము నడవాలని ఆశించే దేవుడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు నేను ఒక సంతోషకరమైనటువంటి వార్తను తెలియపరచాలని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 16 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి సేవలో నన్ను నడిపించుకుంటున్నాడు ప్రభు. ఈ 16 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి, ఆయన ఇచ్చిన మహిమైశ్వర్యములను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నన్ను స్థిరపరిచిన దేవుడు, ఆయన చేసిన మహత్ కార్యములను ఈ క్యాసెట్ల రూపములో నేను పాటలు వ్రాయటము, పాడడము జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా దేవుని యందు అతిశయపడుతున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించినటువంటి దేవుడు ఈ పాటల్ని వ్రాయించటమే కాక సీడీలు, విసిడీలు, క్యాసెట్స్ ఇన్ని రీతులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ సీడీ, విసిడీలు మీకు కావలసినటువంటి వారు మమ్మను సంప్రదించండి. మీ కొరకై ఈ విసిడీలు, సీడీలు మేము పంపిస్తాము. చక్కని మధురమైన పాటలు, నా జీవిత సాక్ష్యమే అందులో కొంత మిళితమై ఉన్నది. విసిడి రూపంలో మీకు దొరుకుతాయి. మా స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ అడ్రస్ను, ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీకు ఈ విసిడీలన్నీ కూడా పంపించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వాక్యం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరతల కోసం మా అడ్రస్ బ్రదర్ సంసన్ అన్న ఎస్ రమణినాడు మినిస్ట్రీస్, హోరేబ్ చర్చ్, నియర్ కేవీఆర్ కాలేజ్, కర్నూలు. మై ఫోన్ నంబర్స్ 9701058017 మరియు 7893172707 మరియు 954202077. మా అడ్రస్ యేసు రమ్మనుచున్నాడు మినిస్ట్రీస్, హోరేబ్ చర్చి, కేవీఆర్ కాలేజీ దగ్గర, కర్నూలు. మా సెల్ నంబర్స్ 9701058017 7893172707.